గుంటూరు జిల్లా తాడికొండ మండలం మేతడకలో రైతులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం పూలింగ్ జరుగుతున్న పేద పరిమిలో మేతడక రైతులు భూములు కలిగి ఉన్నారు. మంత్రి నారాయణ చేతుల మీదుగా 125 ఎకరాలకు గాను 75 ఎకరాల సిఆర్డీఏకు రైతులు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పై రైతుల్లో ఉన్న అపోహలు మంత్రి, ఎమ్మెల్యే తొలగించారు. ల్యాండ్ పూలింగ్ కు త్వరితగతిన భూములు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. భూములు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. మేతడకలో రోడ్లు, ఇతర వసతుల కల్పన కోసం సిఆర్డీఏ నుంచి 1.26 కోట్లు తక్షణమే విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముందుగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ గ్రామం నుంచి, విలేజ్ నుంచి ఒక 9 లక్షలు 1,20,00,000 కావాలని దీన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను. ఇమీడియట్గా శ్రావణ్ కుమార్ గారు ఒక లెటర్ ప్యాడ్ పంపిస్తే రేపు సిఆర్డీ నుంచి గ్రామ పంచాయతీకి ఇచ్చేస్తాను. వాళ్ళే ఇది మిక్స్ చేసుకోవచ్చు. మరొకటి ఈ 800 ఎకరాల్లో అంటే రోజు ఇస్తా ఉన్నారు. రోజు 800 ఎకరాల్లో 150 ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి. అది కూడా 15 కూడా చేస్తున్నారు. ఏ సందర్భంలో చేస్తున్నారు? మ్యాప్ అక్కడ చూపిస్తున్నారు, వస్తున్నారు, చూసుకుంటున్నారు. కొంతమంది ఆ మ్యాప్లో వచ్చే ప్లాట్ ఇష్టపడుతుంటే సార్ మేము నెక్స్ట్ లేఅవుట్ వేసేటప్పుడు జాయిన్ అవుతామని పోతున్నారు. అది కూడా ఛాయిస్ ఇచ్చాం. మేము లేఅవుట్ వేసి వాళ్ళు మ్యాప్ పెడుతున్నారు. ప్లాట్ వేసేటప్పుడు ఆ మ్యాప్లో ఉండేది ఇష్టపడినప్పుడు దాన్ని డ్రాప్ కావచ్చు. ఆ ఛాయిస్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ విధంగా చేస్తాం. అయితే కొందరు పని కట్టుకుని చేసేదానికి మనం కూడా ఏం చేయలేము చెప్తున్నాను. 2014-15లో నేను, శ్రావణ్ కుమార్, పుల్లారావు ముగ్గురు ల్యాండ్ పూలింగ్ 29 గ్రామాలు తిరగడం. 29 గ్రామాల్లో రైతు సోదరులు కేవలం 58 రోజులు 34,000 ఎకరాలు కన్సల్ట్ ఇచ్చారు. అయితే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఇదంతా తెలియాలి. 2015 జారీ ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ల్యాండ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది నాకు ప్రపంచంలో ఉన్న టాప్ 5 నగరాలు ఒకటి ఉండాలని ఆదేశించారు. అది ఉండాలంటే ఇంటర్నేషనల్గా ఎవరైతే లేఅవుట్ డిజైన్ చేస్తారో వాళ్ళని స్టడీ చేయమని వారే సింగపూర్ గవర్నమెంట్తో కాంటాక్ట్ చేసి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వచ్చి వాళ్ళే మనకి లేఅవుట్ చేసేందుగా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు డిజైన్ చేశారు. అయితే ముందే చెప్పారు మాకు కనీసం 6 months నుంచి 8 months కావాలి లేఅవుట్ వేయలేదు. ఎందుకంటే వాళ్ళంతా చాలా స్టాండర్డ్ ఉంటాయి. వాళ్ళు వచ్చి సర్వే చేసుకుని అంతా చేసి దాదాపు మనకి 8 నెలలు లేఅవుట్. ఆ తర్వాత బిల్డింగ్స్ కట్టాలంటే బిల్డింగ్స్ కూడా నాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఉండాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పడం. అప్పుడు అధికారులు మాకి అని జపాన్ అప్పుడు ఇచ్చారు. అతను ఒక 6 నెలలు డిజైన్ చేసి అవి సరిగా రావాలి. ముఖ్యమంత్రి గారు ఇష్టపడాల, నాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలా. అదంతా G+1 గ్రౌండ్ ఫస్ట్ డిజైన్ చేశారు. ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత మళ్ళా లండన్లో నార్మల్ ప్రాసెస్ని వాడు వరంలో డాక్టర్లో వాళ్ళ దగ్గర నేను పోయి మాట్లాడి డిస్కస్ చేసి ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.